గురుగారు, చాలామంది 9 సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావిస్తూ ఉంటారు. ఈ 9 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? నవావరణ దేవీయాం లలితాయా మహోజసః. ఈ ప్రపంచమంతా కూడా 9 ఆవరణల చేత ఆవరింపబడి ఉన్నది. 9 పూర్ణ సంఖ్య. అవతారాలలో 9 మాత్రమే గడిచినవి. 10వ అవతారం రావలసి ఉన్నది. 10 అంటే 1 0 0 చేర్చి మళ్ళీ 1 నుంచి 9 వరకే సంఖ్యలు ఉన్నాయి. 10వ సంఖ్య అంటూ లేదు. 10వ నంబర్ కొత్తగా లేదు. 1 0 కలుపుకోవడమే. 0 ముందు వెనక అర్థం మారుతుంది. 1 పక్కన 0 ఉంటే 10, 2 0 100. 1కి ముందు ఎన్ని సున్నాలు ఉన్నా ఒకటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నవసంఖ్యారేర్భాగం. జాతక చక్రంలో రోజువారీగా మనకు జాతకం బాగుందా, ఈరోజు నా జాతకం బాగుందా, గ్రహచారం ఎట్లా ఉంది, జన్మ సంపద్ విపత్క్షేమ ప్రత్యుక్ సాధన ఇధనం మిత్రం పరమమైత్రం చ నవతారా ప్రకీర్తితా. నక్షత్రాలైన, ఖగోళ విజ్ఞానమైన, మానవ జీవనమైన అన్నింటినీ 9తో విభాగించాలి అంటుంది శాస్త్రం, జ్యోతిర్విజ్ఞానం. కనుక 9 పూర్ణ సంఖ్య. 9 రోజులు నవరాత్రులుగా మనం ఏ సందర్భాన్నైనా స్మరించే సమయంలో, ఉత్సవాలలో, దేవతా సందర్భంగా చేసేటటువంటి అర్చనలలో నవరాత్రి అనే నవకంతో పూర్తి చేస్తూ ఉంటాం. ఇది ఇందులో ఉండే విశేషం.